న్యాయవాదుల చలో హైకోర్టు ఉద్రిక్తంగా మారింది. హైకోర్టును ముట్టడించేందుకు లాయర్లు భారీగా తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో లాయర్ల పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కోర్టు గేట్లపైకి ఎక్కి పోలీసులు సీజేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయాధికారుల నియామకాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల నియామకం చేయాలన్నారు లాయర్లు. మంది ఆప్షన్ ఇక్కడ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు ఇక్కడ ఉంటున్నారు. ఆ నిర్బంధాన్ని మేము కలిగిస్తున్నాం. హైకోర్టు కావాల్సిందే, మా జడ్జెస్ మాకు కావాలి, మా పోస్టులు కావాలి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు మేము ఈ రోజు ఎటువంటి ఇక్కడ మొత్తం హైకోర్టు అడ్వకేట్స్ ఎందుకంటే వెళ్ళకుండా కేసులు అటెండ్ చేయకుండా శాంతియుతంగా ఏదైతే చేస్తున్నామో దీన్ని పోలీసు వాళ్ళు నిర్బంధంగా, ఎందుకంటే అందరిని అరెస్ట్ చేయడము ఇంకా అయినా కానీ మేము సాధిస్తాము. ఈరోజు మొత్తం తెలంగాణ నుండి అన్ని జిల్లాల నుండి హైకోర్టు రాబోతున్నారు. ఈ పోలీసుల యాక్షన్ ఏదైతే ఉన్నదో ఇంత శాంతియుతంగా మేము ఏదైతే వెళ్తున్నామో ప్రదర్శన చేస్తుంది దీన్ని మనం అరెస్ట్ చేయడాన్ని అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది ఇమీడియట్ ఈ దృష్టి ఎందుకంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కు, సుప్రీంకోర్టుకు అండ్ హైకోర్టుకు తీసేయడం జరుగుతుంది. మా డిమాండ్స్ ఏదైతే ఉన్నదో హైకోర్టు బైఫర్కేషన్ కావాలి, తర్వాత ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ ఉన్నదో దాన్ని రికాల్ చేయమని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అడ్వకేట్స్ అందరూ దీన్ని ఖచ్చితంగా ఖండన చేయమని కోరుతున్నాము. ఎవరైతే అడ్వకేట్స్ మీరు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. వాళ్ళని ఇమీడియట్ చేసేట్టుగా ప్రొవిజన్ లిస్ట్ వల్ల ఆంధ్ర వాళ్ళు ఏవైతే 100 పోస్టులు ఉన్నాయో ఆ 100 పోస్టులు ఇక్కడ ఫిల్అప్ చేసుకుని వాళ్ళు అక్కడ కొత్త నోటిఫికేషన్ చేసుకుంటారు. దాని వల్ల వచ్చే జనరేషన్ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి మొత్తం టోటల్ గా వాళ్ళే వచ్చేస్తారు దీంట్లోపటికి. దీని వల్ల చాలా అరాచకం జరుగుతుంది. వచ్చే జనరేషన్ కి ఇబ్బంది అవుతుంది. మన తెలంగాణను అంచివేయడానికి మొత్తం చేస్తున్నారు.